ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో తమకు సంబంధం లేదన్న ట్రంప్, ఒకవేళ ఇరాన్ తమ స్థావరాలకు దాడులకు పాల్పడితే కనీ విని ఎరగని స్థాయిలో టెహ్రాన్ పై విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇరాన్ ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పికొడతామన్నారు. టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చాలా ఈజీ అని ట్రంప్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనని తెలిపారు. ఇజ్రాయెల్ దాడులో ఇరాన్ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఇప్పటికే టెహ్రాన్ ను హెచ్చరించారు. ఈ మారణ హోమం ఇలాగే కొనసాగితే ఇరాన్ లో ఏమీ మిగలదన్నారు. ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యంగా పేరొందిన దేశాన్ని కాపాడుకోవాలంటే అక్కడి పాలకులు ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, ఇరాన్ ఒకవేళ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే అమెరికా సైన్యం పూర్తి స్థాయిలో దిగిపోతుంది అని కూడా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ని హెచ్చరించాడు. మొదటి నుంచి కూడా అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ అనేది యుఎస్ కి ఎప్పుడు కూడా క్లోజ్ ఎయిలీ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రపంచంలోనే కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇజ్రాయెల్ పైన టెక్నాలజీ విషయంలో పలు అంశాలపైన అమెరికా ఇజ్రాయెల్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు మరొకటి కూడా ప్రచారంలో ఉంది. ఎందుకంటే జెవిష్ ఎవరైతే మన తెలుగులో యూదులు అంటామో, ఈ జెవిష్ పీపుల్ అనే వాళ్ళ యుఎస్ లో చాలా కీలక పాత్రల్లో, అంటే కీలక రంగాల్లో అన్నిట్లలో జెవిష్ పీపుల్ ఉన్నారని, ఇంక్లూడింగ్ సిఐఏతో పాటు నాసా, అలాగే క్యాపిటలిస్టులు అందరూ కూడా జెవిష్ వాళ్లే ఉండడం కూడా డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కూడా మెలనా ట్రంప్ వైఫ్, మెలనా ట్రంప్ హస్బెండ్ కూడా జెవిష్ కి చెందిన వ్యక్తి. సో ఈ నేపథ్యంలో జెవిష్ అనే వాళ్ళు యుఎస్ లో కాస్త ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అని, సో అందుకే అమెరికా కూడా ప్రభుత్వాలు ఏది మారినా, అధ్యక్షులు ఎవరు మారినా ఖచ్చితంగా ఇజ్రాయెల్ తోని ఒక కన్సర్న్, అంటే ఇజ్రాయెల్ కి ఒక ఏలిగా ఉంటారనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. సో అయితే ఇప్పుడు తాజాగా ఇరాన్ పైన, ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్ల పైన, అలాగే ఇరాన్ అణు ఆయుధాలు అభివృద్ధి చేసే దానిపైన ప్లాంట్ పైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు అంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఆపాలని కూడా డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఒకవేళ ఇప్పటికీ ఇరాన్ కి చెందిన పలు బాలిస్టిక్ మిసైల్, క్రూజ్ మిసైల్ కూడా ఈ ఇజ్రాయెల్ లోని పలు నగరాలని కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ లోని ప్రపంచంలోనే అత్యాధునికమైన ఐరన్ డోమ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎలాంటి మిసైల్ వచ్చినా కూడా వాటిని డిఫెండ్ చేసి తిరిగి గాల్లోనే తిప్పి కొడుతోంది. అయితే ఇరాన్ దీంట్లో ఇజ్రాయెల్ కి చెందిన ఐరన్ డోమ్లని కూడా ఒక చిన్న లోపాన్ని గుర్తించి ఈ బాలిస్టిక్ మిసైల్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఐరన్ డోమ్, ఇజ్రాయెల్ కి చెందిన ఐరన్ డోమ్ అనేది తిప్పి కొట్టలేకపోతుంది. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లోని పలు నగరాల పైన కూడా ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇప్పటికైనా కూడా దారికి రావాలని కూడా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణు కార్యక్రమాన్ని ఆపే విషయంలో వీలైనంత త్వరగా తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని గతంలో ఇరాన్ కి సూచించిన విషయం తెలిసిందే. అలాగే ఈ మారణహోమం ఇలాగే కొనసాగితే ఇరాన్ లో ఇంకా ఏమీ మిగలదని కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యంగా పేరొందిన దేశాన్ని కాపాడుకునేందుకు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా జాతీయ భద్రతా వ్యవహారాల్లో బృందంతో కీలక భేటీ అనంతరం కూడా కొద్ది రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ఇరాన్ లక్ష్యంగా కూడా ఈ తరగా కామెంట్స్ చేశారు. కొన్ని డేస్ బ్యాక్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ పాత్ర లేదని కూడా అమెరికా వైట్ హౌస్ అంటే అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసింది. సో ప్రపంచంలో కూడా ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కి క్లోజ్ అనేది అమెరికా అనేది కూడా అందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూసే కాకుండా స్పైయింగ్ ఏజెంట్స్, వరల్డ్ అనేది మనం ప్రముఖంగా కూడా ప్రస్తావించేది మొస్సాద్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, వరల్డ్ టాప్ స్పైయింగ్ ఏజెంట్స్, వాళ్ళ పైన కూడా కొన్నిసార్లు అమెరికా డిపెండ్ అవుతుంది అనేది కూడా ప్రచారంలో ఉంది. అయితే అమెరికా ఏవైతే ఇచ్చిందో, అమెరికా అమ్యునేషన్స్ తోనే ఇరాన్ లోని నతంజ్ ప్రధాన యురేనియం శుద్ధి కర్మాగారం పైన ఇజ్రాయెల్ దాడి చేసిందనేది కూడా ప్రచారంలో ఉంది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ కి రూపకల్పన జరుగుతున్న కేంద్రాలతో పాటు ఆయు లొకేషన్ లోని ముఖ్య శాస్త్రవేత్తలు అలాగే ఉన్నతాధికారుల పైన కూడా
దాడికి కూడా ఇజ్రాయెల్ వాడింది మా ఆయుధాలే అని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పడం గమనార్హము. మరోవైపు ఏమో ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల కిందట వ్యాఖ్యానించడం కూడా, దీన్ని బట్టి కూడా డబుల్ స్టాండర్డ్ డొనాల్డ్ ట్రంప్ అనేది కూడా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ తో దాడులు చేస్తూ చర్చలకు పిలుస్తారా? మరోవైపు ఇజ్రాయెల్ మధ్య గొడవలు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులలో తమ దేశ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరపడమని అర్ధరహితమని కూడా ఇరాన్ విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి ఇస్మాయిల్ బగ్గు కూడా ప్రకటించారు. తమపై దాడి చేయడంలో ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు పలికిందని కూడా ఆయన ఆరోపించారు. అమెరికా ఒకవైపు ఇరాన్ పై దాడులు మద్దతు ఇస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదని కూడా ఇస్మాయిల్ బగ్గు పేర్కొన్నారు. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే లేదని అని కూడా ఆయన ప్రస్తావించారు. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.